హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. టుడే స్పెషల్ తెలంగాణ వన్ ఆఫ్ ద స్పెషల్ అండి. ఇది మన మక్క గారెలు అంటారు. మొక్కజొన్నలు మరి లేతవి కాకుండా మరి ముదిరినవి కాకుండా తీసుకోవాలి. దానికి కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి, కట్ చేసిన పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను. అండ్ వీటిని మిక్సీ వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేక మొక్కజొన్న పిండి పట్టిన తర్వాతనైనా వేసుకోవచ్చు. నేనైతే పిండి పట్టాక వేస్తాను. ఫస్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి అండ్ జీలకర్ర, సాల్ట్ అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేశాను. తర్వాత మొక్కజొన్నలు కూడా వేసి మిక్సీ చేశాను. అండ్ ఆ పిండిలో సాల్ట్ తగినంత అండ్ జీలకర్ర, ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసింది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 గరిటెలు పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇలా కలుపుకోవాలన్నమాట మన మొక్కజొన్న పిండిని. అండ్ ఉప్పు, కారం, ఇంకా మీకు పాలకూర నచ్చిన యాడ్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని. ఇలా ఆయిల్ హీట్ అయింది కదా, సో చిన్న చిన్నగా మనం గ్యారెల్లా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత నూనెలోంచి పొంగుతాయి కదా, పొంగిన తర్వాత మనం తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. నేను ఒకదాన్ని పట్టుకొని ఈ వీడియో తీసుకుంటూ కదపడం చాలా కష్టంగా ఉంది. అయినా పర్లేదు, వేసేసా. కొంచెం షేప్ అవుట్ వచ్చేసినాయి. ఇలా 2 సైడ్స్ మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఈజీ వేలో తెలంగాణ వంటలు మీకోసం. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఆయిల్ వెళ్ళిపోయేంత వరకు స్ట్రెయిన్ చేసేసుకొని మనం బౌల్లో వేసుకోవాలి. అంతే అండి, మన మొక్కజొన్న గారెలు రెడీ. నేనైతే వీటిని ఆనియన్స్తో తినడం చాలా ఇష్టం నాకు. సో కొంతమంది ఆనియన్స్ని పిండిలోనే కలిపి వేసుకుంటారు, కానీ నేను అలా వేయలేదు. మొక్కజొన్న తింటూ ఉంటే దాంట్లో ఆనియన్స్ పెట్టుకొని తినడం చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.